జీవితమనే యుద్ధంలో నీకు కష్టాలు ఎదురైనప్పుడు అస్సలు భయపడకు. నీ వెనుక ఆ గోపాలుడు ఉన్నాడని నమ్ము. మహాభారతంలో ద్రౌపది తన శక్తిని నమ్మినంతసేపు రక్షణ అందలేదు. కాని ఎప్పుడైతే 2 చేతులెత్తి ఆయనే దిక్కని నమ్మిందో అప్పుడు అక్షయమైన వలువలిచ్చి ఆమె మానాన్ని కాపాడాడు. అలాగే నువ్వు కూడా నీ ప్రయత్నం చేస్తూ ఫలితాన్ని ఆయనకు వదిలేస్తే ఆపదలో ఆయన నీకు అండగా నిలబడతాడు. కురుక్షేత్రంలో అర్జునుడు అయోమయంలో పడి ఆయుధం కింద పడేస్తే కృష్ణుడు స్వయంగా యుద్ధం చేయలేదు. కాని అర్జునుడికి జ్ఞానాన్ని ఇచ్చి కష్టాన్ని ఎదుర్కొనే గుండె నిబ్బరాన్ని ఇచ్చి నడిపించాడు. నీ జీవితంలో లెక్కలు కష్టమైనా మరే సమస్య ఎదురైనా ఆయన వచ్చి నీ బదులు పనిచేయడు. కాని ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో నీకు బుద్ధిని ఇస్తాడు. ఎదురుదెబ్బలను తట్టుకునే ధైర్యాన్ని ఇస్తాడు. అది ఆయన ఇచ్చే గొప్ప రక్షణ. గోకులంపై వాన పడితే గోవర్ధనగిరిని ఎత్తిపట్టుకున్నట్టు నీకు తెలియకుండానే నీపై పడే ఎన్నో ప్రమాదాలను ఆయన దారి మళ్లిస్తుంటాడు. ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావంటే అది ఆయన కృపవల్లే. సుదాముడిలా నీకు కష్టాలొస్తున్నాయంటే ఆయన నిన్ను పరీక్ష చేస్తున్నాడని అర్థం. ఆ పరీక్ష నిన్ను పడగొట్టడానికి కాదు, నిన్ను మరింత బలంగా మార్చడానికి. ఆ ఓపికే నిన్ను ఉన్నత స్థానానికి చేరుస్తుంది. నువ్వు ఒంటరివి కావు. ఆపదలో ఆయన నీకు తోడుంటాడు. అయోమయంలో నీకు దారి చూపిస్తాడు. నిన్ను పరీక్షించి గొప్ప విజేతగా మారుస్తాడు. ధైర్యంగా ముందుకు సాగు. విజయం నీదే. ఆత్మను మనస్ఫూర్తిగా నమ్ముకున్నవారిని ఆయన ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడు. మీ హృదయంలో నిజమైన భక్తి ఉన్నంతకాలం మీరు వేసే ప్రతి అడుగులోనూ ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఒక్కోసారి మీరు ఒంటరిగా నడుస్తున్నట్లు అనిపించవచ్చు. కాని మీకు తెలియకుండానే ఆయన మీ ముందు ఉండి మీ మార్గంలోని అడ్డంకులను తొలగిస్తూ ఉంటారు. మీకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తూ ఉంటారు. భగవంతుని సహాయం అందడం ఆలస్యమవుతోందని ఎప్పుడూ అనుకోవద్దు. ఆయన చేసే ప్రతి సాయం వెనుక ఒక దైవ సంకల్పం ఉంటుంది. అది సరైన సమయంలోనే మీకు అందుతుంది. మీరు చూపించే ప్రేమను, మీకున్న విశ్వాసాన్ని ఆ కృష్ణుడు ఎన్నటికీ నిర్లక్ష్యం చెయ్యడు. మీరు ఆయన నామాన్ని తలచుకున్న ప్రతిసారీ మీలో ఏదో తెలియని ధైర్యం కలుగుతోంది అంటే అదే ఆయన మీతో ఉన్నారనడానికి నిదర్శనం. జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా కృష్ణుడు నా వెంటే ఉన్నాడు అనే నమ్మకం మీకు తిరుగులేని శక్తినిస్తుంది. ఆ నమ్మకమే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. నిశ్చలంగా ఆయనను నమ్మండి. మీ జీవితాన్ని ఒక విజయగాథగా మార్చే బాధ్యత ఆయనదే. మీరు రాసిన